ఆమేన్. పరిశుద్ధ గ్రంథం యేసు ప్రభువుని విశ్వసించి ఆయన రక్తం చేత కడగబడి మారు మనసు పొంది బాప్తిజం పొంది ఒక క్రమంలో వెళ్తున్న ప్రతి విశ్వాసిని, ప్రతి శిష్యుణ్ణి ఒక పేరు పెట్టి పిలుస్తున్నది ఏంటంటే యాత్రికుడు. మనందరం కూడా యాత్రికులము, బాటసారులము అనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకనంటే మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణించాల్సిన వారమే. ఈ లోకము నాది అనుకుంటే మన అవివేకులతో ఈ లోకము మనది కాదు, ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనది కాదు. యోబు అంటాడు, నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబడికి వచ్చాను, నేను దిగంబడికి వెళ్ళిపోతాను. తిమోతికి రాస్తున్న పత్రికలు అపోస్తున్న పౌలు అంటాడు, ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, ఇక్కడ నుండి మనం ఏమీ తీసుకుని పోలేమని. బైబిల్ పెట్టే మన యొక్క పేరేంటంటే మనం యాత్రికులము, బాటసారులము. ఈ లోకంలో కొద్ది కాలం జీవించిన తర్వాత మనం ఈ లోకాన్ని విడిచి మన యాత్రను ముగించుకుని మరొక పట్టణానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము అని వాక్యము బోధించే పరమ సత్యం ఇది. హల్లెలూయా. అయితే మన యాత్రను కనుక మనం ఆలోచన చేస్తే మన జీవితంలో చాలా వింతలు ఉంటాయి, మన జీవితంలో చాలా విడ్డూరాలు ఉంటాయి, మన యాత్రలో చాలా ఆటంకాలు ఉంటాయి, మన యాత్రలో చాలా కష్టాలు, చాలా శ్రమలు ఉంటాయి. అయితే దేవుడు తన కృప చేత ఏం చేస్తాడంటే మన యాత్రను దేవుడు కొనసాగించేటప్పుడు తన ఆత్మ చేత మనల్ని నడిపిస్తాడు, తన శక్తితో మనల్ని నడిపిస్తాడు. మన ఆటంకాలన్నిటిలో కూడా దేవుడు తన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. మనం చూస్తే కానాను యాత్రలో ఇశ్రాయేలు 12 గోత్రాలు, ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వం నడుస్తున్నారు. మోషే నాయకత్వం నడుస్తున్నప్పుడు వాళ్ళు చాలా సందర్భాలు అలసిపోయారు. చెప్పండి, చాలా సందర్భాల్లో అలసిపోయారు. దాంట్లో 2 గోత్రాలు వాళ్ళ మందకి, వాళ్ళు నివసించడానికి సరిపడిన స్థలం వచ్చినప్పుడు, ప్రాంతం వచ్చినప్పుడు ఆ స్థలము కూడా, ఆ ప్రాంతం కూడా ఆగిపోయారు. ఎవరు? ఆ 2 గోత్రాలు, రూబేను గోత్రం, దాను గోత్రం. హల్లెలూయా. ఈ 2 గోత్రాలు ఆగిపోయి మోషే అంటున్నారు, మోషే గారు ఇదిగో మేము ఇక యోర్దాను దాటం, యోర్దాను నది దాటం. ఎందుకంటే యోర్దాను నది దాటకు ముందే మాకు కావలసిన స్థలము, మాకు కావలసిన పచ్చదనము, మా పశువులకు కావలసిన పచ్చదనము, మాకు కావలసిన స్థలము మాకుంది. కాబట్టి ఈ యొక్క యోర్దాన్ని దాటాల్సిన పని లేదు. యోర్దాను దాటకు ముందే, యోర్దాను యువతలే మాకు కావలసిన స్థలము మాకు దొరికింది కాబట్టి మేము ఇక్కడ ఉండిపోతాం. హల్లెలూయా. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? ఇది మంచిది కాదు. ప్రైజ్ లార్డ్. మీరు ఇక్కడ ఆగిపోతే మీ పక్కన ఉన్న 10 గోత్రాలు, మీ సహోదరులను మీరు చెరుపున వారు అవుతారు. మీరు ఇక్కడ ఉండటం ఇది దేవుని చిత్తం కాదు. దేవుడు వాగ్దానం చేసింది ఏంటిది? పాలు తేనె ప్రవహించే కానాను ప్రాంతం. కానాను ప్రాంతానికి నడిపించడానికి కదా ఐగుప్తు నుండి దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. మీరు నడుస్తున్నప్పుడు దీన్ని చూసే ఇది చాలు అంటే ఇంకా దీని తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలుసా? పాలు తేనె ప్రవహించే కానాను ప్రాంతము, తన వైభవము ఎలా ఉంటుందో తెలుసా? ఇది కాదు, మీరు కోరుకున్నది మీ నాశనానికి నడిపిస్తుంది. మీరు ఆశించింది, మీరు ఉద్దేశించింది మీ పతనానికి గురవుతుంది. దేవుడు ఇచ్చేది ది బెస్ట్. హల్లెలూయా. దేవుడు ఇచ్చే దేవుడు నడిపించే నడిపింపు, దేవుడు ఉండమన్న చోటు మనకు క్షేమం. దేవుడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉంటే, దేవుడు ఎటు నడవమన్నాడు అటు నడిస్తే అది మనకు క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. మన ఆలోచనతో, మన శక్తితో మనం అంచనా వేసుకుని ఇది మనకు ఓకే అనుకుంటే అది మనల్ని నాశనానికి తీసుకెళ్తుందని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అంటే ఆ 2 గోత్రాలు ఏమనుకున్నాయంటే పశువులకు మనకు కావలసిన వనరులని ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి యోర్దాను నది దాటాల్సినంత అవసరం ఏముంది? ఆ కనానీయులతో యుద్ధం చేసి అక్కడ ఉన్న ఆ పరిసరం అంతట్లో కూడా మనం నివసించాల్సిన పనేముంది? ఎక్కడైనా ఒకే బ్రతుకు కదా, ఇక్కడ ఆగిపోదాం అనుకునే ఆ 2 గోత్రాలు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇది కాదు, ఇది కాదు, మీరు యోర్దాను దాటాలి. నేను మీకు వాగ్దానం ఇచ్చుచున్న స్వాస్యము కానాను యాత్రకు, ఆ యాత్రలో మీరు నడవాలి, కానానికి మీరు చేరుకోవాలి, వాగ్దానం మీరు స్వతంత్రించుకోవాలన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ ఫార్ములాని మన జీవితంలో అన్వయిస్తే మనం చేరాల్సిన స్థలం పరలోకం, స్వర్గం. హల్లెలూయా. ఇది మనది కాదు అని బైబిల్ చెప్తుంది. ఈ యాత్రలో చాలా ఆటంకాలు మనకు వస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు చాలా శ్రమలు, ఆటంకాలు, కష్టాలు వస్తాయి. అయితే జకరియా ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. మన వాక్యం అంతదే. జకరియా గ్రంథము 4:7 జెరుబ్బాబేలుకు దేవుని వాక్కు ప్రత్యక్షమే. అక్కడ మాట్లాడుతున్నాడు, ఓ జెరుబ్బాబేలు. హల్లెలూయా. జెరుబ్బాబేలుని పిలిచాడు. ఏంటి, ఎందుకు ఆగిపోయావు? ఇది ఒక గొప్ప పర్వతం నాకు అడ్డుగా నిలిచింది. అప్పుడు అంటాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలుని అడ్డగించుటకు నువ్వు ఏమాత్రము దానివి. హల్లెలూయా. జెరుబ్బాబేలు గడ్డిగా నిలిచిందండి చెప్పండి, ఓ గొప్ప పర్వతం. అందరూ చూసారా? జకరియా గ్రంథము 4:7 ఎవరున్నారు అక్కడ చెప్పండి? జకరియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? జెరుబ్బాబేలు ఉన్నాడు. జెరుబ్బాబేలు ఏం చేస్తున్నాడు తెలుసు? దేవుని మందిరాన్ని కడుతున్నాడు. హల్లెలూయా.
జెరుబ్బాబేలు దేవుని మందిరానికి కడుతూ ఉండగా దేవుడు మాట్లాడతాడు, ఇది నీ బలముతో నీ డబ్బుతో ఇది కాదు, నా ఆత్మ చేత ఇది జరుగుతుంది. హల్లెలూయా. నీ శక్తితో నీ బలంతో నీ డబ్బుతో కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా జరుగుద్ది అంటూ ఎదురుగా ఉన్న పర్వతంతో మాట్లాడుతూ, ఓ గొప్ప పర్వతమా. హల్లెలూయా. అండర్లైన్ చేయండి, నా వాక్యం అంతది. ఓ గొప్ప పర్వతం, అందరూ అండర్లైన్ చేయండి. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానివి. హల్లెలూయా. అంతటితో ఆగాడా దేవుడు? నువ్వు చదునుబ్బు వగుదువు గాక. హల్లెలూయా. జనులందరూ మాట్లాడుతూ కేకలేస్తున్నారు, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని మాట్లాడుతున్నారు. ఈ రోజు నీ వాక్యం అయ్యే లోపల దేవుడు ప్రతి ఒక్కరిని కృపతో నింపబోతున్నాడు. నీ బ్రతుకులో లేచిన గొప్ప పర్వతములను దేవుడు పిండి చేసి చదునుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. కొద్దిగా జీవం ఉన్నవారు లాగా, బ్రతికి ఉన్నవారు లాగా, దేవుని సన్నిధిలో దేవుని జీవంతో నింపబడిన వారిలాగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు జెరుబ్బాబేలు ఎదురుగా ఉన్న గొప్ప పర్వతంతో దేవుడు మాట్లాడినట్లుగా ఇప్పుడు దేవుడు నీ జీవితంలో ఉన్న గొప్ప పర్వతాలు, ఆటంకాలు, శ్రమలు, కష్టాలు, ఉపద్రవాలతో దేవుడు మాట్లాడమంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి, నీ యాత్రలో నీ కుటుంబము ముందుకు వెళ్తూ ఉండదు. నీ కుటుంబ యాత్రలో, నీ వ్యక్తిగత యాత్రలో, నీ విశ్వాస యాత్రలో, నీ పరిశుద్ధ యాత్రలో ఆటంకాలు ఏమున్నాయో, ఏది నిన్ను అధిగమించుతుందో, ఏది నిన్ను వర్ధిల్లకుండా చేస్తుందో, ఏది నిన్ను ఫలించనకుండా చేస్తుందో, ఎక్కడైతే నిన్ను నిలిపివేసిందో ఆ అడ్డుబాటుతో, ఆటంకంతో, ఆ శ్రమతో, ఆర్థిక స్థితితో దేవుడు మాట్లాడమని చెప్తున్నాడు. హల్లెలూయా. మనం వెనక ఉన్న వాటిని చూసి ఆగిపోతే ముందుకు వెళ్ళాం. ఈ లోకంలో ఆటంకాలు వస్తాయి. బైబిల్ చెప్తుంది, ప్రతి నీతిమంతుడికి, ప్రతి విశ్వాసకి శ్రమ కలుగుతుంది. అయినను ధైర్యం తెచ్చుకుని శ్రమను మీరు జయించాలి. ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించా, శ్రమలను జయించా, కష్టాలను జయించా, తిరస్కరణ జయించా, మీరు కూడా జయించాలని వాక్యం చెప్తుంది. నా వల్ల కాదు అంటే కుదరదు చెల్లాక, మనం జయించాలి. ఎందుకంటే జయించుటకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చెప్పండి, జయించుటకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ రోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నిన్ను ఎదగనవ్వకుండా, ఫలించనవ్వకుండా ఆటంకంగా ఉన్న ఆటంకం అనే పర్వతం ఏది? ఆలోచించండి. దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావు? దేన్ని చూసి కలవరం చెందుతున్నావు? దేన్ని చూసి నువ్వు టెన్షన్ మొదలై నిద్ర పట్టి ఆహారం తినక నువ్వు కృంగిపోతున్నావో ఆ పరిస్థితిని నువ్వు దేవునికి అప్పగించమని వాక్యం చెప్తాను. హల్లెలూయా. నా జీవితంలో, నీ జీవితంలో శ్రమ ఉంటది, కష్టం ఉంటది. కానీ ఆ శ్రమను మనం చూస్తాం, ఆ కష్టాన్ని చూస్తాం. మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ శ్రమ, ఆ కష్టాన్ని చూసి మనల్ని చూసుకుంటాం. మనల్ని చూసుకుని ఏం కలుగుద్ది? భయం కలుగుద్ది. ఇది నా వల్ల కాదు అనిపిస్తుంది, నా బ్రతుకు ఇంతే అనిపిస్తుంది, నా తలరాత ఇంతే అనిపిస్తుంది, నా జీవితం ఇంతే అనిపిస్తుంది. అయితే ఆ శ్రమను, కష్టాన్ని దేవునికి అప్పగించి దేవుని వైపు చూడగలిగితే హల్లెలూయా, బ్రతుకులు మారతాయి, జీవితాలు మారతాయి. కొద్దిగా ఆలస్యం కావచ్చు, దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాంతో దేవుడు ఏం మాట్లాడాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుని అన్నాడు. ఓకే, అబ్రహాముకి దేవుడు తన ప్రభావం గురించి, తన శక్తి గురించి బయలుపరిచాడు ముందే. ఓకే, అయితే దేవుడు ఏమన్నాడంటే, దేవుని దగ్గర ఒకానొక సమయంలో అబ్రహాం వచ్చి ఏడుస్తూ అడుగుతాడు, ప్రభా నన్ను అన్ని విధాలుగా దీవించావు, కానీ ఆ దీవెనలు అనుభవించడానికి నా తర్వాత నాకు వారసుడేడి? నా పనోడే, నా దాసుడే నాకు వారసుడు అవ్వాలా? నాకు ఒక బిడ్డనవ్వచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు అబ్రహాంతో దేవుడు ఏం చెప్తాడంటే, నీకు నీ భార్యకు శారాకు ఒక బిడ్డనిస్తానంటాడు దేవుడు. ఓకే, హల్లెలూయా. 25 సంవత్సరాలు టైం పట్టేసింది. ఈ లోపు దేవుడు బిడ్డనివ్వలేదు. ఈ లోపు అబ్రహాము, శారా కూడా వాగ్దానం మర్చిపోయారు. తన దాసురాలైన హాగర్ని పిలిచి అబ్రహాముతో కూడబెట్టింది. ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేల్ని బట్టి వాళ్ళు ఆనందించి సంతోషిస్తున్నారు. దేవుడు మరలా అబ్రహాం దగ్గరకు వచ్చి, నేను నీకు ఇప్పుడు బిడ్డనిస్తానన్నాడు. హల్లెలూయా. అదేంటో ఆల్రెడీ ఇచ్చావు కదా, నేను ఎవరెవరికి ఇస్తానన్నాను? నీకు నీ భార్యకు శారాకి. హల్లెలూయా. నువ్వు ఎవరితో కూడుకున్నా? హాగర్తో కూడుకుని హాగరికి నీకు ఇస్తానన్నానా? నీకు నీ భార్యకి ఇస్తానన్నానా? హల్లెలూయా. అయితే దేవుడు వెంటనే అబ్రహాంతో చెప్పాడు, కాదు, ఇష్మాయేల్ కాదు, నీకు పుట్టిన బిడ్డ కాబట్టి అతను నేను దీవిస్తాను, గొప్ప జనసంఘంగా అతను దీవిస్తాను, ఆర్థికంగా అతను దీవిస్తాను. అందుకే పెట్రోల్ బంకులు తోడుకుంటారు అన్నమాట. వాళ్ళ దగ్గర లేనిదంటూ ఉండదు, లేని సుఖాలు ఉండవు, లేని వైభవాలు ఉండవు, అన్నీ ఉంటే వాళ్ళకి. అది వాళ్ళకి వాగ్దానం ఉంది. అబ్రహామును బట్టి దేవుడు ఆ జనాంగాన్ని దీవించాడు. ఓకే, హల్లెలూయా. వెంటనే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మరలా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని రిపీట్ చేశాడు దేవుడు. నేను నీకు బిడ్డనిస్తాను అంటే అబ్రహాం వెళ్ళి శారాతో చెప్పాడు.
శారాకి చెప్పంగానే శారా ఏం చేసింది తెలుసా? పక్కపక్క నవ్వింది. ఈ మాట చెప్పడానికి ఇదంతా చెప్పా. హల్లెలూయా. అబ్రహాము దేవుని వాక్కుని తీసుకెళ్లి శారాతో చెప్తే శారా ఏం చేసిందో తెలుసా? తెరచాటుకి వెళ్ళి నవ్వుకుంది. దాన్ని దేవుడు చూశాడు. వెంటనే మరలా దేవుడు దిగి వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, నీ భార్య అయిన శారా ఎందుకు నవ్వింది? హల్లెలూయా. వెట్టకారం అని దేవుడు అడిగాడు, అంతే. వెట్టకారంతో నవ్వింది. నేను చూశాను, మనసును చూశాను. యెహోవా నేను సర్వశక్తి కలిగిన వాడును, నాకు అసాధ్యం ఏదైనా కలదా? ఇదిగో వాగ్దానం నేను నెరవేరుస్తున్నాను, నీ భార్య గర్భవతి అవుతుంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడి వెళ్ళిన తర్వాత శారా గర్భవతి అయింది. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత మరలా నవ్వింది. హల్లెలూయా. ఈసారి వెట్టకారంతో నవ్వల, అలా అవమానంతో నవ్వల, తను చూసుకుని నవ్వలేదు. ఎంత వృద్ధాప్యంలో, ఎంత ముసలితనంలో, పిల్లలు పుట్టడానికి అవకాశమే లేని పరిస్థితుల్లో దేవుడు నాకు బిడ్డనిచ్చాడు. ఇది ఆశ్చర్యం, ఇది అందరికి నవ్వుని కలిగిస్తుందని నవ్వుకు సాదృశ్యం ఉన్న ఇస్సాకు అని పేరు పెట్టారు ఆ బిడ్డకి. హల్లెలూయా. అంటే మొదటిసారి ఎలా నవ్వింది? వెట్టకారంతో నవ్వింది. రెండోసారి దేవుని మహిమను చూసి నవ్వింది. హల్లెలూయా. ఈ రోజున ఈ ఫార్ములాని నీ జీవితంలో అన్వయిస్తున్నాను. ఈ రోజు చెడిపోయిన నీ బ్రతుకును చూసి నవ్వుతున్నారేమో, నీ తల్లిదండ్రులే నవ్వుతున్నారేమో, నా మాట వినలేదురా అని. నీ ఇంటి పక్కన వారు నవ్వుతున్నారేమో, నువ్వు ప్రార్థన చేస్తుంటే నవ్వే వాళ్ళు ఉంటారు. ముసుగేసుకుని ప్రార్థన చేస్తుంటే హల్లెలూయా హల్లెలూయా అని హేళన చేసే వాళ్ళు ఉంటారు. తల దించుకుని నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరు ఊసి తీగపోయినా పిలిచి మరి నిన్ను రాళ్ళతో కొట్టే వాళ్ళు ఉంటారు, బురద వేసే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. వాళ్ళందరూ నేను చూసి నవ్వుతున్నారా? నువ్వు భయపడవసరం లేదు. రాయి వేశారా? భయపడవసరం లేదు. నోరు తెరుచుకుని మాట్లాడి లేనివన్నీ కూడా నీ మీద కల్పించి నీ హృదయాన్ని గాయపరిచారా? నువ్వు బాధపడవసరం లేదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీకు దేవుడు ఉన్నాడు, నీ పక్షముగా వాద్యమాడేవాడున్నాడు, నీ పక్షముగా న్యాయం చేసేవాడున్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. శారా నవ్వింది, దేవుడు చూశాడు. ఈ రోజు నిన్ను చూసి నవ్వేవారిని కూడా దేవుడు చేస్తున్నాడు. నీ భక్తిని చూసి నవ్వేవారిని దేవుడు చూస్తున్నాడు. ఎవరి జోలు తీగపోయినా ఇంట్లో ఉన్న నిన్ను పిలిచి పగలబట్టి ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళు ఎంతగా నేను అణిచివేయాలని చూస్తున్నారో ఆ స్థితిని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. భయపడద్దు, బాధపడద్దు. దేవుడు న్యాయవంతుడే. తగిన సమయంలో దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఈ రోజు నిన్ను చూసి నవ్వేవారి గురించి ప్రార్థన చెయ్యి. దేవుడు వారు నవ్వుతూ ఉండగానే వారి నోట్లో ఉన్న నవ్వును ఆపి, హల్లెలూయా, అందరూ ఆశ్చర్యంగా ఏంట్రా ఈడు అనేటట్లుగా దేవుడు నిన్ను చేయబోతాడు అనమాట. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నవ్వుతున్నారా? నవ్వు అంటున్నారా? అన్నవు. తిట్టారా? తిట్టనవు. దేవుడు వారి నోరును మూపించబోతున్నాడు అంతే. హల్లెలూయా. ఇదే జరిగింది. యెఫ్తా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. యెఫ్తాకి తల్లులు ఇద్దరు, తండ్రి ఒకడు. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి. యెఫ్తాకి తండ్రి ఎవరు? ఒకడే, తల్లులు ఇద్దరు. అయితే యెఫ్తాని కనిన ఆవిడ ఒక వేశ్య, ఒక వ్యభిచారి స్త్రీ. ఆ స్త్రీకి ఈయన పుట్టాడు, యెఫ్తా గారు పుట్టారు. తండ్రి చనిపోయాడు, కుటుంబంలో కలహాలు వచ్చినాయి. ఇంతే, ఇంటి యజమానుడు చచ్చిపోయిన తర్వాతే కుటుంబాల్లో గొడవలు వచ్చాయి. ఇంటి యజమానుడు బ్రతుకున్నంత వరకు ఆస్తి పంపకాలు ఉండవు, ఏది ఉండవు, ఎవడి పని వాడు చేసుకుంటాడు, చక్కగా ముందుకెళ్ళిపోద్ది. ఇంటి యజమానుడు కనుక చచ్చిపోతే దాంట్లో ఉన్న వాళ్ళు అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లె కావచ్చు, అందరూ వచ్చేస్తారు. నాది నాకు ఇచ్చే, నీది నువ్వు తీసుకో, అన్ని పంపకాలు. అలాంటి ఇష్యూ ఎక్కడ వచ్చింది? యెఫ్తా బ్రతుకులో వచ్చింది. యెఫ్తా ఇంతలోకి వచ్చింది. యెఫ్తాని అందరూ కూడా వెలివేసేవారే. తండ్రి ఒకడే కావచ్చు, తండ్రిని బట్టి నీకు గెలివేస్తాను, నీ తల్లి వేశ్య, నీ తల్లి వ్యభిచారి, క్యారెక్టర్ లేనిది, కాబట్టి నువ్వు మాతో ఉంటే మాకు అవమానం కలుగుద్ది, నువ్వు మాలో నివసించడానికి వీల్లేదు, మా తండ్రి ఆస్తి వాటాలో నీకు చిల్లుగా రాదు అని చెప్పి ఇంట్లో నుంచి నెట్టేశారు. యెఫ్తాని ఇంట్లో నుంచి నెట్టేశారు. అన్యాయమే జరిగింది. ఎందుకంటే యెఫ్తా తండ్రి వాళ్ళకి ఎలాగో తండ్రో అలాగే యెఫ్తా కూడా తండ్రే కదా. హల్లెలూయా. న్యాయం జరగాలి కదా, అతను వాట కూడా అతనికి రావాలి కదా. కట్టుబట్టలతో మెడబట్టుకుని బయటికి గంటేశారు. పక్కనే తోబో అనే ప్రాంతంలో ఒక గుడారం వేసుకుని ప్రార్థన చేసుకుంటూ కష్టపడుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. అయితే యెఫ్తా గురించి రాయబడింది, యెఫ్తా పరాక్రమశాలి, యెఫ్తాకి దేవుడు తోడై ఉన్నాడు, యెఫ్తా మీద దేవుని ఆత్మ నిలిచి ఉందని రాయబడింది. హల్లెలూయా. కొంతకాలము నడిచే వాళ్ళు నవ్వుకున్నారు, యెఫ్తా పోయాడురా, వాడి ఆస్తి కూడా మనకే మిగిలింది, వాడిని ఏదో రంగు వెళ్ళగొట్టేశాము, వాడిని ఏదో రంగు చెరబెట్టేశాము, ఇదంతా మనదే నాదే అనుకున్నారు వాళ్ళు. ఒక సమస్య వచ్చింది, వాళ్ళ జీవితంలో ఒక గొప్ప యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఆ బలవంతుల్ని ఎదుర్కోవడానికి బలవంతులు లేడు అక్కడ. హల్లెలూయా. ఎవరైతే గెంటేశారో, ఎవరైతే నెట్టేశారో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి యెఫ్తా దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడడం మొదలు పెట్టారు. యెఫ్తా, హల్లెలూయా, ఆ రోజు తెలియక చేశాం,
అవమానపరిచాం, వేశ్య కొడుకు అని కించపరిచాం. ఇప్పుడు నువ్వు వచ్చి మాకు నాయకుడిగా ఉండు. ఇప్పుడు నువ్వు వచ్చి మాకు యజమానుడుగా ఉండు. ఇప్పుడు నువ్వు వచ్చి ఆ యుద్ధం నుండి మమ్మల్ని విడిపించి, యుద్ధం జరిగించి యుద్ధం నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని పరిపాలించు, మాకు నాయకుడిగా ఉండు అన్నారు. ముందేమన్నారు చెప్పండి? నువ్వు దేనికి పనికిరావు అన్నారు. మా ఇంట్లో ఉండే అర్హత లేదన్నారు. మా ముందు నిలబడే స్థితి కాదన్నారు. నువ్వు ఒక వేశ్య కొడుకు అని తన కులాన్ని బట్టి, తన గోత్రాన్ని బట్టి విమర్శించారు. కానీ ఈ రోజు ఏమైందో తెలుసా? ఎవరైతే విమర్శించబడ్డాడు, ఎవరైతే తిరస్కరించబడ్డాడో ఆ యెఫ్తా వాళ్ళకు దిక్కయ్యాడు. ఈ రోజు నేను తిరస్కరించిన నోరు నా కోసం ప్రార్థన చెయ్యి అని అడిగేటట్లుగా దేవుడు చెబుతున్నాడు. ఈ రోజు నీ మీదకు లేచిన చెయ్యి నువ్వు వారి మీద చేయబట్టి ప్రార్థన చేసేటట్లుగా దేవుడు చెబుతున్నాడు. ఈ రోజు నిన్ను తిరస్కరించిన వారు నీ వద్దకు వచ్చి సహాయం అడిగేటట్లుగా దేవుడు చెబుతున్నాడు. నా దేవుడు లేని మార్చలేదు. హల్లెలూయా. ఈరోజు ఏది నేను అడ్డగించే గొప్ప పర్వతం, అది ఎంత పెద్ద ఆర్థిక అప్పులైనా కావచ్చు, అది ఎలాంటి రోగమైనా కావచ్చు, ఏ పర్వతం నీ బ్రతుకులో ఉన్నా ఈ రోజున దేవుడు నీకు ఎలాంటి విశ్వాసాన్ని ఇస్తున్నాడు తెలుసా? ఈ రోజు దేవుడు నిన్ను ఎలాగ పట్టకమంటున్నాడు తెలుసా? అధికారంతో, విశ్వాసంతో ఆ పంటను చెతకగొట్టి పిండి చేయమని చెప్తున్నాడు. మార్క్స్ సువార్త ఇదే చెప్తుంది. మార్క్స్ సువార్త 11వ అధ్యాయం దేవుడు సెలవిస్తున్నాడు. మార్క్స్ సువార్త 11వ అధ్యాయం 23వ వచనం త్వరగా. మార్క్స్ సువార్త 11:23. ఎవడైనాను కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పినప్పుడు అది అండరించి తన మనసులో సందేహింపక, తాను చెప్పినది జరుగునని సందేహింపక, అనుమానము లేక పూర్తి విశ్వాసంతో ఈ బండెళ్ళి సముద్రంలో పడమంటే అది వెళ్ళి పడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీ విశ్వాసాన్ని చెక్ చేసుకోమంటున్నాడు. నీ భక్తి స్థాయిని పెంచుకుంటున్నాడు. దేవుడు శక్తిమంతుడు. ఆయన కదలలేని వాడు కాదు, ఆయన కదిలే దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన వాడైనా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. సందేహింపక నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఏదైతే నువ్వు మనవి చేసావో, ఏది ప్రార్థించావో, ఏది అడిగావో అది సందేహింపక, అనుమానముతో కాక విశ్వాసంతో దేవుడు చేయగలడని, ఇవ్వగలిగిన సమర్థుడని నువ్వు నమ్మి ప్రార్థిస్తే, నువ్వు నమ్మి దేవునికి విన్నపిస్తే ఆ విన్నపాన్ని వినే దేవుడైనా, ప్రార్థన వినే దేవుడైనా, తగిన సమయం ముందు ప్రతిఫలం ఇచ్చే దేవుడైనా. ఓకే. అలా ఏది ఈ రోజు నేను అడ్డగించే పర్వతం? ఎవరిని నడిచివేయాలని చూస్తున్నారు? చాతబడి చేస్తున్నారా? మాంత్రిక శక్తులు నీ మీద ప్రయోగిస్తున్నారా? అవన్నీ నీ కాళ్ళ కిందకు రాబోతున్నా. నిన్ను చంపుతామంటున్నారా? ఊరంతా ఒకటైపోయారా? అందరు నీకు వ్యతిరేకంగా లేచారా? నీకు ఈ లోకంలో డబ్బు లేదా? ఈ లోకంలో దిక్కు లేదా? ఈ లోకం నిన్ను ఆదరించేవారు లేరా? నీ పక్షాన మాట్లాడేవారు లేరా? ఊరంతా ఒకటాను. హల్లెలూయా. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నీ దేవుడు ఎవరు నువ్వు తెలుసుకో. ఆకాశాన్ని భూమిని కలగజేసిన వాడు నీ దేవుడు. సమస్తాన్ని కలగజేసిన వాడు దేవుడు. ఆ రోజున సొలొమోను దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత ఏమంటారు తెలుసా? ఆకాశ మహాకాశాలు పట్టలేని దేవుడు అయ్యాను. వా, ఆకాశ మహాకాశాలకే పట్టలేవు, అంత గొప్ప దేవుడు. ఆకాశము సింహాసనముగా, భూమి పాదపీఠముగా మార్చున్న దేవుడు ఆయన. ఆయన వైభవం, ఆయన బలము, ఆయన శక్తి. నీకు ఒక విషయం తెలుసా? ఆకాశాన్ని జానతో కొలిచిన దేవుడు ఆయన. పర్వతాలను త్రాసులో వేలాడదీసిన వాడైనా. పర్వతాలను, కీర్తనకాడు 105వ కీర్తనకాడు అంటాడు కదా, పర్వతాలను త్రాసులో వేలాడదీశాడు ఆయన. హల్లెలూయా. ఆకాశాన్ని జానతో కొలిచిన దేవుడైనా. నీ దేవుడు శక్తిమంతుడైన, నీ దేవుడు బలవంతుడైన. ఈరోజు నీ ముందున్న బండను నీ ద్వారానే తుత్తునిలుగా చేయబోతున్నాడు. నీ ముందున్న సమస్యను నువ్వు ఛేదించేటట్లుగా దేవుడు తన ఆత్మతో నడిపించబోతున్నాడు. అంతే. హల్లెలూయా. ఆ రోజున మనం చూద్దాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ లోనికి నేను తీసుకెళ్తాను. ఎర్ర సముద్రం కాడికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే వైపు చూసి 2 మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావు మోషే. అక్కడ ఇందాక శారా నవ్వింది, ఇప్పుడు వీళ్ళు సనుగుతున్నారు, వీళ్ళు గొనుగుతున్నారు. చాలా జాగ్రత్తగా విన్నాను. అక్కడ శారా కార్యం జరగక ముందు, అద్భుతం జరగక ముందు దేవుని మాటను చులకనగా చూసింది, దేవుని వాగ్దానాన్ని చులకనగా చూసింది. చూసి నాకు పిల్లలు పుడతామేంటి అని ఎట్టకారంగా నవ్వింది. కానీ దేవుడు ఆ నవ్వును మోయించేశాడు. హల్లెలూయా. అవునా కదా? నవ్వు ముయ్యబడిందా లేదా? దేవుడు అద్భుతం చేశాడా లేదా? అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఎర్ర సముద్రం కాడికి వచ్చారు. ఎర్ర సముద్రం కాడికి వచ్చేసరికి వెంటనే శత్రువు రావడం మొదలెట్టాడు. ఎవడు శత్రువు? ఫరో. హల్లెలూయా.
ఫరో తన కుమారుడు చనిపోయిన తర్వాత ఒక డిప్రెషన్ లోకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెళ్ళిపోమని చెప్పాడు. అందరూ కూడా వారు చాలా ఆనందంతో సంతోషంతో దేవుని స్తుతించి హోసన్నా జయములు చెప్పి వాళ్ళకు కలిగి ఉన్న సమస్తమును తీసుకుని ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చేసారు. హల్లెలూయా. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, మార్గం లేదు. ఆ ఎర్ర సముద్రం కూడా వాళ్ళు ఆగిపోయారు. ఇది మీ అందరికి తెలుసు. ఓకే, తర్వాత ఫరో మరలా రియలైజ్ అయ్యి దేవుని మీద కోపం పెట్టుకుని ఇశ్రాయేల్ ప్రజల మీద కోపం తెంచుకుని మన బిడ్డలను చంపి మన రాజ్యం అంతటిని కూడా అతలాకుతలం చేసి వెళ్ళిపోతున్న ఇశ్రాయేలులు అందరూ కూడా చంపబడాలి. ఏ ఒక్కరూ కూడా వాళ్ళ దేవుని చేతిలో ఉండకూడదు. ఏ ఒక్కరు కూడా వాళ్ళు దేవుని నడిపించే నడిపింపులు ఉండకూడదు. వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలి, వారిని ఎలాగైనా చంపాలని చెప్పి ఉగ్ర రూపం దాల్చాడు ఫరో. 600 అతి శ్రేష్టమైన రథాలు తీసుకుని విలువైన ఆయుధాలను తీసుకుని శత్రువుల వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు శత్రువులు? ఇశ్రాయేలు ప్రజల్ని చంపాలి. హల్లెలూయా. విరోధిగా చాలా ప్రచండమైన కోపంతో 600 రథాలతో ఫరో బయలుదేరాడు. హల్లెలూయా. గుర్రపు డెక్కల సౌండ్స్ ఇశ్రాయేలు గుండెల్లో దడ పుట్టించాయి. శత్రు వస్తున్నాడు, ఫరో వస్తున్నాడు. ఆ భయంలో మోషే మీదకి వెళ్ళి అక్కడ సమాధులు లేని ఇక్కడ తీసుకొచ్చావా? ఎర్ర సముద్రం, దాగుకోవడానికి కొండ కోన చెట్టు మట్ట ఏమీ లేదు, ఏ గుట్ట లేదు. ఒకరిద్దరైతే దాక్కోవచ్చు. 20 లక్షల మంది ప్రజలు ఎక్కడ దాక్కుంటారు? ఎర్ర సముద్రం. ఎర్రంగమాల ఫర్రో దగ్గరికి వెళ్ళిపోతామంటే ఫర్రో చేర్చుకునే పరిస్థితులు లేడు. వీళ్ళు వెళ్ళి ఫర్రో గారు మేము మీకు లోపడిపోతానే లోపల ఈట గుండెల్లో దిగిపోతాయి. శత్రువు చంపడానికి బాణాన్ని ఎత్తుపెట్టాడు, కత్తి ఎత్తుపెట్టాడు. శత్రువు దగ్గరికి వెళ్తే చంపబడతారు, వెనక్కి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎదురుగా ఎర్ర సముద్రం, దాంట్లో దూకితే కుదరదు. హల్లెలూయా. ఏం చేయాలి? గొప్ప సముద్రం వచ్చింది. జెరుబ్బాబెలు బ్రతుకులో గొప్ప పర్వతము. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలందరి జీవితంలో గొప్ప సముద్రం, ఎర్ర సముద్రము. దాని వైపు చూస్తున్నప్పుడు దాని అలలు ఎగసెగసి పడుతున్నాయి. నేను మిమ్మల్ని మింగుతాను, ఎగసి పడుతున్నాయి. సముద్రం వారి వైపు ఓరగా చూస్తూ ఉంది. సముద్రాన్ని చూసి భయపడుతున్నారు, ఫరోను చూసి భయపడుతున్నారు. ఏమీ చేయలేక దేవుని మీద సనుగుతున్నారు, మోషే మీద సనుగుతున్నారు. ఆ టైంలో మోషే దేవుని సందులో చేతులెత్తితే దేవుడు కూలుగా చెప్పిన మాట అంటే తెలుసా? మోషే, నా బాహుబలము నీకేమైనా తక్కువైందా? హల్లెలూయా. మోషే, నా బాహుబలము నీకేమైనా తక్కువైందా? నా బాహుబలం నిన్ను నడిపించలేదా? హల్లెలూయా అంటున్నాడు. నీవు ఏ శత్రువుని చూసి భయపడుతున్నావు? ఏ ఫరోని చూసి భయపడుతున్నావు? 600 రథాలను చూసి భయపడుతున్నావా? 600 రథాలకి ఉన్న గుర్రాలను చూసి భయపడుతున్నావా? గుర్రపు డెక్కలు చూసి భయపడుతున్నావా? నీ చేతిలో ఉన్న కర్రను తీసుకెళ్లి సముద్రం నది చాప అన్నాడంతే. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేశాడు అక్కడ. మోషే చేతిలో ఉన్న కర్రను తీసుకెళ్లి సముద్రం మీద చాపగా సముద్రం 2 పాయలుగా మారింది. సముద్రం 2 పాయలుగా మారింది. ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో ఆరిన నేల మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. ఈరోజు ఏ గొప్ప పర్వతం, ఏ ఎర్ర సముద్రం, ఏ ఫర్రో నీ చేతిలో ఉన్న హల్లెలూయా ఆయుధం ఏంటో తెలుసా? విశ్వాసం. నీ చేతిలో ఉన్న ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. నీ ముందు ఎలాంటి శత్రువులు ఉన్నా చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే శత్రువు మధ్యలో నీకు భోజన సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఎలాంటి శత్రువు నీ జీవితంలో ఉన్న శత్రువు మధ్యలో వాగ్దానాన్ని గనక, విశ్వాసాన్ని గనక పట్టుకుని దేవుని వైపు చూడగలిగితే ఆ వాగ్దానాన్ని, ఆ విశ్వాసాన్ని దేవుడు ప్రూవ్ చేయగలుగుతాడు, అది నెరవేర్చగలుగుతాడు ఆయన. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు కదా, శత్రువులను అదే సముద్రంలో ముంచాడు, తన ప్రజలను అదే సముద్రంలో నడిపించాడు. హల్లెలూయా. వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? దేవుని బాహుబలము సరిపోయిందా? చాలా చెప్పండి. ఈ రోజు గొప్ప పర్వతం ఏది? ఏ ఎర్ర సముద్రం, ఏ ఫర్రో నీ బ్రతుకులో ఉన్నా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుని ఉద్దేశమే నీ బ్రతుకులో నెరవేర్చబడుతుంది అంతే. హల్లెలూయా. ఎర్ర సముద్రం వారిని మింగాలని చూసింది, ఎర్ర సముద్రం వారిని అణిచివేయాలని చూసింది. అదే ఎర్ర సముద్రం దేవుడు సెలవివ్వగా, దేవుడు ఆజ్ఞవగా, మోషే ప్రవక్త వెళ్ళి కర్ర చాపగా అదే సముద్రం అణిచివేయబడింది. హల్లెలూయా. ఈ లోకంలో ఎంతమంది నేను అణిచివేయాలని చూస్తున్నారు? ఎంతమంది నీ నాశనాన్ని కోరుకుంటున్నారు? ఎంతమంది నిన్ను ఆపుతున్నారు? ఎంతమంది నిన్ను పతనం చేయాలని చూస్తున్నారు? హల్లెలూయా. నిన్ను పతనం చేయలేరు.
నిన్ను నాశనం చేయలేరు, నిన్ను ఆపవేయలేరు. ఎందుకని తెలుసా? నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. చెప్పండి, నీ పక్కన వరకు చెప్పండి, బ్రదర్ సిస్టర్, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో, చెప్పండి, దేవుడు నీ జీవితంలో తన చిత్తాన్ని జరిగించబోతుంది. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. నీ ఇంటి వారు లేచి నీకు చాతబడి చేయను, నువ్వు నాశనం చేస్తా, నిన్ను నాశనం చేస్తానని శబ్దాలు చేయను, నా ఎదురుగా నువ్వు ఎలా తిరుగుతావో అని నీ మీద శబ్దాలు చేయను, లేనివి ఉన్నవన్నీ కక్ష కట్టి నీ మీద కేసులు పెట్టను. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. దేవుడు వాటన్నిటిని తిప్పుకొడతాడండి. నేను చెప్తున్నా, ధైర్యంతో విశ్వాసంతో ఈ మాట చెప్పండి. హల్లెలూయా. ఎవడైనా చాతబడి చేశాను, మంత్రించాను, ఈ కోడిగుడ్లు నీ ఇంటి ముందు పాడేసాడు అనుకో, అరే ఇంటి ముందు వద్దు, నా చేతికిచ్చి వెళ్ళిపోను. హల్లెలూయా. నా చేతికిచ్చేసే, నువ్వు ఏ కోడిగుడ్లు చాతబడి చేయించావో ఆ చాతబడి చేయించిన కోడిగుడ్లు నా చేతికి చెల్లరా, నీకు దమ్ముంటాయి. హల్లెలూయా. నేను ఆమ్లెట్ వేసి తింటాను. ఇది మన దేవుని శక్తి. యాకోబులు ఏం లేదు, మంత్రము లేదు, శకునము లేదు. హల్లెలూయా. నీకు తినే దమ్ము లేకపోతే నా దగ్గర తీసారా, నేను ఆమ్లెట్ వేసి తింటాను. కోడిగుడ్లు చాలా ప్రోటీన్స్ అని దేవుడు చెప్తున్నాడు, డాక్టర్స్ చెప్తున్నాడు. రోజుకు 1-2 కోడిగుడ్లు తినమంటున్నారు. నేను తినలేకపోతున్నా, ఈ రూపంలో అయినా తింటాను. హల్లెలూయా. చేతులు తెలియ చెప్పండి కొద్ది గట్టిగా. దేవుడు ఎవరో తెలుసుకోండి. నీకు భయం కలగడానికి ప్రాముఖ్యమైన కారణం, నీ విశ్వాసం చెదిరిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? దేవుడు ఎలాంటోడు, ఆయన ప్రభావం, ఆయన శక్తి ఎలాంటిదో నువ్వు తెలుసుకోలేకపోయావు. దేవుడు ఎలాంటోడు, ఆయన శక్తి, ఆయన ప్రభావం తెలుసుకుంటే ఊరంతా ఒకటన ఉండి, ఊరంతా ఒకటే నీ మీద చెయ్యను అండి. హల్లెలూయా. నువ్వు భయపడావా? దేనికి భయపడాలి? నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి తప్ప ఎవరికి భయపడవసరం లేదు. హల్లెలూయా. దేవుని శక్తి తెలుసుకో, దేవుని ప్రభావాన్ని తెలుసుకో, అప్పుడు దేవుని బాహుబలం నేను నడిపిస్తుంది. హల్లెలూయా. చెప్పండి, ఎంతమంది ఒకటైపోయి నేను ఒంటరిగా చేశారు, నిన్ను ఒంటరి వాడు అని వాళ్ళు అనుకోవచ్చు, నిన్ను చూసి వారు నవ్వచ్చు. శత్రువ దవడ ఎముకలు దేవుడు విరగొడతాడు. నువ్వు ప్రార్థించే. నిన్ను చూసి నవ్వారా నవ్వనవు, ఉమ్మి వేశారా ఉమ్మైనవు, తిట్టారా తిట్టనవు, ఇంట్లో ఉన్న నిన్ను పిలిచి అవమానపరుస్తున్నారా, నిందలేస్తున్నారా, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు వలైపోతావు, ఎలైపోతావు. ఏది జరగదు. నీ దేవుడు జరగనిచ్చే దేవుడు కాదు. నీ దేవుడు ఒక చాట ఉండిపోయే దేవుడు కాదు, కథలు లేనివాడు కాదు, వినలేనివాడు కాదు. నీ దేవుడు జీవము కలిగిన దేవుడు, కదిలే దేవుడు, నడిచే దేవుడు, నీ చేతిని పట్టుకుని గమ్యానికి చూపించేవాడు. యేసు అనే దేవుడు జీవం కలిగిన దేవుడు. చాలా మంది అంటారు 3 మేకులు పీక్కోలేనాడు దేవుడు. ఎలాగా? ఆయన 3 మేకులు పీక్కోలేనాడు కాదు, 3 మేకులు నీ కోసం బిగబెట్టుకున్నవాడు. ఆ 3 మేకులు పీక్కోలేనాడే మరణమును జయించి, సమాధిని జయించి తిరిగి లేచాడు. ప్రపంచంలో చరిత్రలో మరణాన్ని జయించిన దేవుడు, పాపాన్ని జయించిన దేవుడు. ఓ మరణమాన్ని ముళ్ళెక్కడ, ఓ మరణమాన్ని విజయం ఎక్కడని మరణపు ముళ్ళను విరిచిన దేవుడు. ప్రపంచ మనుగడలోకి వెళ్ళి యేసుక్రీస్తు తప్ప మరొకడు. యేసు అంటే 3 చెక్కలో లేదా 3 మేకులు అనుకున్నావా? చెక్కలో మేకులు కాదు, యేసు జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎదురు చెప్పండి. జ్ఞానం లేనోళ్ళు, మూర్ఖులైన వారు, దేవుణ్ణి ఎరగలేని వారు అలా మాట్లాడతారు, మనం అలా మాట్లాడుతున్నాం. అలాంటి ఎర్రుబాగుల మాటలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు వాటిని పట్టించుకోవసరలా. నీ దేవుడు ఏంటో నీకు తెలుసు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. నా జీవితంలో నేను దేవుని నమ్మకం ముందు భయంకరమైన విగ్రహారాధన ఉన్నప్పుడు, 10th క్లాస్ చదువుతున్నప్పుడు ట్యూషన్కి వెళ్తున్నా. ఆర్దేగులపల్లిలో జనార్దన్ సార్ అని, ఆయన బీసీ, ఆయన యాదవులు. ఆయన క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. చేయలేదు చెప్పండి. మేమేం చేసేవాళ్ళంటే ట్యూషన్కి వెళ్ళినప్పుడు సాయంత్రం పూట 7 గంటలకు ట్యూషన్కి వెళ్ళినప్పుడు క్యారేజీ తీసుకెళ్ళిపోవాలి. ఆయన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము రాసుకున్న తర్వాత ఆయన ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ చెప్పేసి ఆయన 10 గంటలకు వెళ్ళి పడుకున్న వాళ్ళు. మళ్ళీ పొద్దున్నే మాకు 5 గంటలకు మళ్ళీ ట్యూషన్ 7 గంటల వరకు చెప్పేవాళ్ళు. మేమేం చేసేవాళ్ళం అంటే 9 గంటల వరకు ట్యూషన్ జరిగేది. ప్రైవేట్ అయిపోయిన తర్వాత అక్కడే భోజనం చేసి అదే ప్రైవేట్లో పడుకునే వాళ్ళం. పొద్దున్నే మళ్ళీ సార్ చెప్పిన ఇంగ్లీషు గ్రామరు ఆ మ్యాథమెటిక్స్ చూసుకుని మరలా మేము వెళ్ళకెళ్ళి స్నానాలు చేసి స్కూల్కి వెళ్ళిపోయి, ఇది మా డైలీ యాక్టివిటీ. అప్పుడు ఏం చేసేవారంటే ఆ మేడం గారు వచ్చి మేము భోజనం చేస్తున్న టైంలో సారు మాకు లెక్కలు చెప్పేసి ఇంగ్లీష్ చెప్పేసి ఆయన వెళ్ళి పడుకున్న తర్వాత భోజనం చేసే టైంలో ఆవిడ వచ్చి సువార్త చెప్పేది. హల్లెలూయా.
యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు, యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పేది. ఇంకా చాలా చెప్పేది. అలా కొన్ని రోజులు చెప్తే ఒక రోజున ఏమన్నంటే, అరే నాని, నువ్వు పూజించే దేవుళ్ళు దెయ్యాలు, వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు అలాంటోళ్ళు ఇలాంటోళ్ళు అని చెప్పింది. హల్లెలూయా. అప్పుడు నేను ఊరుకుంటానా, బాక్స్ ఉంది, ఆ బాక్స్ కింద ఫ్యాట్ ఉంది, ఫ్యాట్ డిసిరేసా. మా దేవుళ్ళని నువ్వేమన్నావు, దెయ్యాలంటావా? మా నాయనమ్మ గారు ఒంటి మీదకి పోనగాలు వస్తాయి, పోనగాలు పోంతది, అన్ని చెప్తుంది, మా దేవుడు మాతో మాట్లాడతారు. హల్లెలూయా. ఆ రోజుని ఫ్యాట్ ఇచ్చుకుని కొడితే ఇక్కడ రొమ్ముకు తేలింది, అమ్మో అంది. నేను ట్యూషన్లో నుంచి పారిపోయాను, ఆవిడ దెబ్బ తేలింది. మళ్ళా మా వాళ్ళందరూ ఎత్తుకొని ఆద్దులు పడి పెద్దొద్దుని మీద కూర్చొని వెళ్ళి మా వాళ్ళందరూ తీసుకొచ్చి, అరే ఆడు ఎక్కడ పారిపోయాడు చూడండి, ముందాన్ని తీసుకురంటారు అని చెప్పి మా సార్ మళ్ళీ ఆ పిల్లల్ని పంపిస్తే ఆద్దులు పడి పెద్దొందని కూర్చోండి, అక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళారు, ప్రైవేట్ తీసుకెళ్లారు. ఎందుకు కొట్టారు నువ్వు టీచర్ గారిని అని అడిగారు. మా దేవుళ్ళని దెయ్యాలంది, నీ దేవుడు నీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప, అందుకే కోపం వచ్చి కొట్టాను, కావాలని కొట్టలేదా? ఆ సర్లేరా అని చెప్పి నవ్వేసి ఆయన లైట్ తీసుకున్నాడు. ఆ మరుసటి రోజు ప్రారంభించాడు దేవుడు నన్ను దర్శించడం. ప్రైవేట్ లో ఫస్ట్ దర్శనం అదే. నాకు చాలా మందికి సాక్ష్యాలు తెలియదు. హల్లెలూయా. ఫస్ట్ దర్శనం అదే. నేను పడుకున్నప్పుడు ఒక తెల్లటి పావురాలు నా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. పావురం అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్లో పావురం గురించి రాయబడి, ఇవన్నీ నాకేం తెలుసు? అప్పుడు వరకు ఎప్పుడు చర్చికి వెళ్ళాం, ఎప్పుడు బైబిల్ పట్టుకోలేదు, యేసుప్రభు ఎలా ఉంటాడో తెలియదు, ఆ సిలువ గోలేంటో తెలియదు, బైబిల్లో ఏముందో నాకు తెలియదు. హల్లెలూయా. పావురాలు నన్ను దర్శించాయి. పావురాలు నన్ను దర్శించినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మేడం గారికి చెప్పాను, మేడం సారీ అండి, అందరి దేవుళ్ళతో పాటు యేసుప్రభు కూడా ఒక దేవుడు నమ్ముతాను. అప్పుడు దాకా క్రైస్తవ్యాన్ని ఒక పురుగులాగా చూసినవాడు. నేను క్రిస్టియన్స్ దగ్గర రానిచ్చేవాని కాదు. అలాంటి బ్రతుకులు దేవుడు నన్ను దర్శించిన తర్వాత అందరి దేవుళ్ళతో పాటు ఈయన కూడా ఒక దేవుడే, ఎవరి దేవుడు వాళ్ళకు గొప్ప, ఎవరిని విమర్శించకూడదు అనే ఆలోచనలోకి వచ్చా. అది జరగక ముందు యేసుప్రభు అంటే ఎవరు ఒప్పుకునేవాని కాదు, క్రిస్టియన్ అంటే దగ్గరలోకి రానిచ్చేవాని కాదు. బైబిల్ పట్టుకున్నవాడు ఎవడైనా వస్తే నా దగ్గరికి అంత దూరం పరిగెత్తాలి. హల్లెలూయా. అలాంటి వ్యక్తిని దేవుడు నన్ను దర్శించిన తర్వాత యేసు ప్రభు కూడా అందరి దేవుళ్ళతో పాటు ఒక దేవుడు, వాళ్ళ గోల నాకెందుకు, వాళ్ళ జోలు నాకెందుకు అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఒక 2-3 నెలలు జరిగింది. 2-3 నెలలు జరిగిన తర్వాత మరొక ఇన్సిడెంట్ నా బ్రతుకులు జరిగింది. హల్లెలూయా. తెలియ చెప్పండి. అదేంటి తెలుసా? వదర్లపాడులో మాకు మా అత్తగారు ఉన్నారు, మా మేనత్త గారు, మా నాన్నగారు వాళ్ళ సిస్టర్ గారు. నాన్నగారు ధాన్య వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. మాకు 2-3 ట్రాక్టర్లు ఉండేవి. ఆ టైంలో ఏం జరిగిందంటే, మా నాన్నగారు ఒక 50,000 60,000 ఇచ్చారు. ఎగ్జాక్ట్ గా మనీ గుర్తులేదు కానీ ఒక 50-60,000 ఇచ్చి మాయ గారు వాళ్ళకి కావాలంట, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసారా అంటే, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన కూడా యాదవలే, బోయిన హరికృష్ణ అని చెప్పి ఒక అతను ఉంటే అతన్ని ఎక్కించుకుని ఇద్దరు వెళ్ళి డబ్బులు ఇచ్చేసిన తర్వాత నేనేమన్నానంటే, వరే వదర్లపాడు వెళ్ళి డబ్బులు ఇచ్చేసాం, ఇటు నుంచి ఇటు బ్రాంచ్ మీదకి వెళ్ళి వదర్లపాడు బ్రాంచ్ మీద నుంచి ఆటబాకి వెళ్ళిపోయి ఏదన్నా ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా నూడిల్స్ కానీ తినేసి వెళ్ళిపోతారా అని అన్న. ఆడు కూడా సర్లే అన్నాడు. ఎందుకంటే సోమవారం నుండి శనివారం వరకు మా అమ్మ దీపారాధనలే, ఇంట్లో కోడిగుడ్డు అట్టు కూడా వేసేది కాదు. నీసుకి మొక్కవాసిపోయి బయటకు వెళ్ళి తినేవాళ్ళం మేము. హల్లెలూయా. ఆ డబ్బులు ఇచ్చేసాము. అప్పుడు నోకియా 6600 ఫోన్, అది ఇంతలా ఫోన్. ఆ ఫోన్ జేబులో పెట్టుకుని మా నాన్నగారు బండి హీరో ప్యాంథర్ 4 స్ట్రోక్ బండి, అది చాలా స్పీడ్ వెళ్తుంది, కాళ్ళగాడి గేర్లు ఉంటాయి, హీరో మిస్టేక్ లాగా ఉంటుంది బ్లూ కలర్ లో. అప్పుడు ఆ బండిన అది వేసుకుని మా నాన్నగారు ఎక్కడ ఫోన్ చేస్తారు. మా నాన్నగారు అంటే అప్పుడు నాకు ఇదనమాట, ఫోన్ వచ్చిందంటే మొత్తం 1-2 నాకు ప్యాంట్లోని డ్రాయర్లోనే అయిపోయాయి అనమాట. ఆయన ఫోన్ రాకముందే, ఆయనకి తెలియకముందే నేను వెళ్ళిపోవాలి. లేదంటే ఆయన చేతులు ఎలా ఉంటాయి తెలుసా? రాడ్లు లాగా ఉంటాయి. నా పెర్ర మీద చాలా ముద్రలు ఉన్నాయి, నా ఈ మీద చాలా ముద్రలు ఉన్నాయి. కొడత 5 ఏళ్ళు తేలిపోయాయి. ఆ దెబ్బలకు భయం వేసి ఫోన్ రాకముందే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. వెళ్తూ ఉన్నాం, జాన్పేట CBCNC చర్చి ఎదురుగా ఒక ఆట అతను, వాడు తాగేసి చాలా స్పీడ్ గా వచ్చేసాడు. నా మీద ఉన్న పలంగా తిప్పేశాడు. అంత సడన్ లో కంగారులో బ్రేక్ పట్టుకుంటే స్క్రూ కూడా పైకి లేచి వచ్చింది. బ్రేక్ ఏం పడలా, బండంతా చెత్త అయిపోయింది. ఆటోను గుద్దితే ఆటో అద్దం అది పగిలిపోయింది. నా వెనక కూర్చున్న వాడు ఎగిరి అవతల పడ్డాడు. ఆ టైంలో నేను చూసింది ఏంటో తెలుసా? ఇంత చెయ్యి రక్తంతో తడిసిపోయినంత చెయ్యి వచ్చి నా కాలర్ పట్టుకుని లాగింది. నేను అది చూశాను. నేను ఆ చేతిని చూసి ఎవరో మనిషి నన్ను లాగారు, ఎవరో మనిషి ఎగిరిపోతాను నన్ను పట్టుకున్నారు అని చెప్పి నేను చూస్తాను. నా పక్కన మనిషి అవడలేడు. అయితే నా కళ్ళతో నేను చూసిన తెలుసా? చేతిని చూశాను, రక్తంతో తడిచిన చేతుని నేను చూశాను. నా పక్క మనుషులు లేరు. నేను పడిన 2-3 నిమిషాల్లో అక్కడ ఉన్న వారందరూ కూడా గుమ్ము కూడిపోయారు. నాకేం దెబ్బలు తగల్లా. అప్పుడు ఆ టైంలో వరసంజీవిని హాస్పిటల్ కట్టారు, 2 గదులు కట్టారు. హాస్పిటల్ ఓపెన్ అయ్యి 2 రోజులైంది అంతే. వరసంజీవిని హాస్పిటల్ కట్టి 2 రూములు కట్టారు. చిన్నగా
చిన్నగా ఆర్ఎంపీ డాక్టర్ లాగా చిన్నగా ప్రారంభించారు. అది 2 గదులు కట్టారు. దానికి సరిగ్గా రంగులు గింగులు కూడా ఏమీ లేవు. దాన్ని ఓపెన్ చేశారు. ఆ వరసంజీవుని హాస్పిటల్ ఓపెన్ చేసిన 2వ రోజున 3వ రోజున నేను పేషెంట్కి వెళ్ళి అక్కడికి. హల్లెలూయా. ఆ రాత్రి పెద్దగేం దెబ్బలు తగల, ఎగురునోడికి ఏమీ తగల. నన్ను దేవుడు లాగాడు. నేను ఎవరు మనిషిలాగారు అనుకున్నాను. నాకెవరు కనపడలేదు. నేను ఎప్పుడు చర్చికి వెళ్ళా, నేను ఎప్పుడు బైబిల్ చదవాలా, యేసు ప్రభు గురించి నాకేం తెలియదు. ఏ పాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలా. చర్చి ముఖం పుట్టిన తర్వాత నేను ఆ రోజు వరకు ఎప్పుడు తొక్కలా. నాకు సంబంధం లేదు క్రిస్టియానిటీతో, యేసు ప్రభుతో నాకు సంబంధం లేదు, బైబిల్తో నాకు సంబంధం లేదు. నాకేం పని? హల్లెలూయా. ఆ రోజు ఇంత తడిసిన చెయ్యి, రక్తంతో తడిసిన చెయ్యి నన్ను లాగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయింది. బండి అక్కడ వదిలేసి మెకానిక్ ఫోన్ చేసి మా నాన్నగారు వాళ్ళు వచ్చారు. అక్కడ చాలా జరిగింది. మా నాన్నగారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ బండిని చూసి భయపడి ఏడుస్తున్నారు. అక్కడ వీడు బ్రతకడు, ఒకవేళ బ్రతికితే సంసారానికి పంచాడు అంటే అర్థం ఏంటి? కాళ్ళు చేతులు ఉండవు. ఆ బండి ఆ రీతిగా కురుపుగా మారిపోయింది, మొత్తం మెల్ట్ అయిపోయింది బండి. హల్లెలూయా. వీడు పని చేయడు, వీడు ఎట్ట ఉన్నాడు అని చెప్పి హాస్పిటల్ వచ్చి నన్ను చూసిన తర్వాత ఆయన ధైర్యంగా ఉంది. బండి పోతే పోయింది, మనిషికి బాగానే ఉంది, ఏం తగ్గలేదు అనుకున్నారు. ఏదైనా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నిన్ను కాపాడింది నేనే, నా పేరు యేసు. నిన్ను కాపాడింది నేనే, నా పేరు యేసు. ఇదేంటి? నాకు దుర్గమ్మ అంటే ఇష్టం, ఆంజనేయుడు అంటే ఇష్టం, ఇంకొకరు అంటే ఇష్టం. మా అమ్మ సోమవారం నుండి శనివారం వరకు దీపారాధనలు చేస్తుంది, పూజలు చేస్తుంది. వీళ్ళు రావాలి కదా. ప్రతి సంవత్సరం పరీక్ష రాయంగానే చిన్న తిరుపతి వెళ్ళి నేను తలనేలాలు ఇచ్చి వస్తాను, అప్పనపల్లి వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళి వస్తాను. ఇదేంటి? వీళ్ళు రావాలి కదా. మా తాతయ్య గారు ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఆంజనేయ స్వామి డ్రామాలు వేస్తారు, ఆంజనేయ స్వామి వేషం వేస్తారు. మా నాన్నగారు షష్ఠి మహోత్సవాలని, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవాలన్నీ కూడా మా నాన్నగారు జరిగిస్తారు. వినాయక చవితులు నేనంటాను, దసరా మహోత్సవాలన్నీ మా బాబాయ్, మా తోటల్లో మా ఇల్లంతా కూడా భయంకరమైన పూజలు చేస్తూ ఉంటాం. ఇదేంటి? వీళ్ళెవరూ రాకుండా నేను ఎప్పుడు చర్చికి వెళ్ళలేదే, ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదే, బైబిల్ ఎప్పుడు చదవలేదే. ఈయన రావటం ఏంటి? ఈయన పేరు నాకు వినపడటం ఏంటి? హల్లెలూయా. అదే ఊర్లో ఉన్న ఒక పాస్టర్ గారు నేను తిరస్కరించి దగ్గర కూడా రాను. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగా, ఏమంటే నాకు ఇలా కల వస్తుంది, ఒక మనిషి నాతో మాట్లాడుతున్నట్టుగా నాతో మాట్లాడుతున్నాడు, చెవు రింగులో చేస్తున్నా, సౌండ్కి గీజర్ వచ్చేస్తుంది నాకు. నేను కాపాడు. 1కి 10 మార్లు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే అప్పుడు ఆయన చెప్పాడు, బాబు, మనుషులందరి పాపముల కోసం రక్తం కార్చింది యేసు ప్రభు. ఆయన ఒంటి మీద తప్ప ఇంకే దేవుడి దగ్గర రక్తం ఉండదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన సేవ చేయాలి, నువ్వు ఆయన కోసం బ్రతకాలి అని చెప్పి అప్పుడు ఆయన చెప్పాడు. అప్పుడు నేను బైబిల్ కొనుక్కున్నాను, చదవడం మొదలుపెట్టా, ప్రార్థన చేయడం మొదలుపెట్టా. దేవుణ్ణి నాకెవరో సువార్త చెప్తే మారింది కాదు. దేవుడు ఆ టీచర్ గారిని కొట్టాను, ఆ టీచర్ గారిని కొట్టడం దేవుడు చూసాడు, అప్పుడు పట్టుకున్నాడు. కళ ద్వారా దర్శించాడు, యాక్సిడెంట్లు దేవుడు పట్టుకున్నాడు. అనుభవపూర్వకంగా అంచులంచులుగా నా యేసు క్రీస్తుని రుచి చూచి ఆయన జీవము కలిగిన దేవుడని ఈ రోజున గ్రంథాన్ని పట్టుకుని చెప్తాను. నేను ఎవడో చెప్తే మారిపోయినోని కాదు. నేను ఎవడో ఏదో మాయ చేసి నన్ను మార్చేలా, ఎవడో ఏదో మభ్యపెట్టి నన్ను మార్చేలా. యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చారంటే మాయ చేసో మభ్యపెట్టే రారు. యేసుని రుచి చూచిన వారే, యేసు ప్రభు శక్తి సామర్థ్యం తెలిసిన వారే, ఆయన జీవాన్ని కనుగొన్న వారు ఆయన దగ్గరకు వస్తారు. ఇక్కడ ఉన్నవారు ఎవరు బలవంతంగా వచ్చిన వారు కాదు, యేసు ఎవరో తెలుసుకుని వచ్చిన వారే. చెప్పడం నా సాక్ష్యంలో ఒక చిన్న పార్ట్ ఇదంటే, చిన్న పార్ట్. రోజుకు కొన్ని 100 సాక్ష్యాలు ఉండే నా బ్రతుకులో. ఆ మనిషే ఇంట్లో ప్రార్థన చేస్తే ఊరుకున్నాడు కాదు. కాలేజీకి వెళ్తున్నాను వంక చెప్పి పాస్టర్ గారితో పాటు తిరిగేవాడిని, బ్యాగులు వేసుకుని మీటింగ్లు వెళ్ళిపోయేవాడిని. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత 2-3 రోజులు సభలకు వెళ్ళినప్పుడు ఒక గది ఇచ్చేవారు, గది ఇచ్చి ఫుడ్ అది అరేంజ్ చేసేవారు. పాస్టర్ గారితో పాటు తిరుగుతూ ఆ బ్యాగులు పట్టుకుని వెళ్ళి వాక్యాలు అయిపోయిన తర్వాత పాస్టర్ గారి కాళ్ళు కొబ్బరి నూనె రాస్తూ, కొబ్బరి నూనె తల బట్టలు మోస్తూ అన్ని చేసాము మేము. హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పండి. వెంటనే ఏదో మైకు ఇలా వచ్చేసేలా సంఘాన్ని పెట్టేలా చేసింది కాదు. చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. చేతులు తెలియజెప్పండి. ఎందుకు ఈ మాట చెప్పాను తెలిసి? ఇదంతా యేసుక్రీస్తు జీవం కలిగిన దేవుడు. అందుకే నేను యేసు ప్రభువుని నమ్మాను. క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదు, క్రైస్తవుడు అనగా జీవము కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్నవాడు. దేవుణ్ణి వెంబడించేవాడు క్రైస్తవుడు అవుతాడు. ఒకవేళ అన్యాచారంగా మతపరమైన కార్యకలాపాలు చేస్తే నువ్వు మతస్థుడు అవుతావు. క్రైస్తవ మతానికి యేసు ప్రభువుకి సంబంధం లేదు. మతము కాదు క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే ఒక మార్గము, అది పరిశుద్ధమైనది, అది నిష్కలంకమైనది అంతే. హల్లెలూయా. చెప్పండి. ఈరోజు నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? నీ జీవితంలో ఉన్న గొప్ప పర్వతాలను చదును గుమ్ముగా మార్చే దేవుడు. చెప్పండి. నా జీవితంలో ఉన్న గొప్ప పర్వతాలను చదును భూమిగా మారుస్తాడు.
జెరుబ్బాబెలు ముందు నిలబడిన గొప్ప పర్వతాన్ని దేవుడు చదును భూమిగా మార్చాడు. ఇశ్రాయేలు ప్రజల ముందు నిలబడిన ఎర్ర సముద్రాన్ని హల్లెలూయా చదునుగా మార్చి ఆరిన నేల మీద నడిచాడు. శత్రువైన ఫరోని కోలగొట్టి వారి ముందు దేవుడు ధ్వజాన్ని చాటాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వాసంతో మార్క్స్ వార్త 11లో మనం చదివాం కదా, 11 అధ్యాయాలు, సందేహంపక విశ్వాసంతో ఈ బండని వెళ్ళి సముద్రంలో పడమంటే అది పడతాదని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. యెఫ్తాను అందరూ వెళ్ళేశారు, యెఫ్తా అందరూ వెళ్ళేశారు, కానీ యెఫ్తాని దేవుడు బలపరిచాడు. ఈరోజు యెఫ్తా స్థితి నీది అవ్వచ్చు. ఇశ్రాయేలు ప్రజల్లాగా నువ్వు కూడా ఒకవేళ అడ్డు బండలతో నువ్వు ఉండొచ్చు. హల్లెలూయా. కానీ దేవుడు నమ్మదగిన. నీ జీవితంలో ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నీ బ్రతుకుని దేవుడు కడతాడంటే. ఈరోజు ఎంతమంది చూస్తే నవ్వుతున్నారు, నవ్వు చేతబడి చేయించుతున్నారు. అసలు అది నథింగ్. అది చేతబడి నేనేం చేయలేదండి. చేతబడి శక్తులకు భయపడుతుంది. మనుషులు నీ మీద ఏ శాపదాలు చేశారు, ఏ శాపనార్థాలు పెట్టారు, ఆ శాపనార్థాల గురించి నువ్వు అంత ఆలోచించవసరలా. ఎవరో వచ్చి నువ్వు అలా అయిపోతావు, ఎలా అయిపోతావు, అద్ది తగులుద్ది, అలా నాశనం అయిపోతావు, ఇలా నాశనం అయిపోతావు. హల్లెలూయా. ఇలా విని అలా వదిలేసి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. దాన్ని పట్టుకుని నువ్వు వేలాడసర్లా. ఒక మనుషుడు నిన్ను అన్నంత మాత్రాన అది నీ జీవితంలోకి రాదు. అది నీ మీద ఎటువంటి ప్రభుత్వం చేయదు. అది నిన్ను పతనము చేయలేదు. ఎందుకో తెలుసా? దేవుని కాపుదల నీ మీద నిండాలంగా ఉంది. దేవుని సన్నిధి నీలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే యోహాను పత్రికలో దేవుడు చెప్తాడు, చిన్న మాట భయపడు. ఎందుకని భయపడద్దు? లోకంలో ఉన్న తంత్రాల కంటే, లోకంలో ఉన్న చాతబడి శక్తుల కంటే, లోకంలో ఉన్న ఆచారాల కంటే, లోక సంబంధుల కంటే నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. నీలో ఉన్న దేవుడు శక్తిమంతుడు. ఆమె అటు నువ్వు దేనికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. చేతుల తల్లి చెప్పండి అండి. ఒక మాట మనం చదివిద్దాం ఒకసారి. గలతీ పత్రిక 4వ అధ్యాయం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అండర్లైన్ చేయండి. శరీర దౌర్బల్యము కలిగి. చాలు. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు ఎంతమందికి తెలుసు? బైబిల్ గ్రంథాలు. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు గురించి మనందరికి తెలిసిన ఒక మాట ఏంటంటే, ఆయనకి శరీరంలో ఒక ముళ్ళు ఉంది. హల్లెలూయా. ఆ ముళ్ళు గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ముళ్ళు నీకేం కాదులే పౌలు గారు, నా కృప నీకు చాలు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇది అందరికి తెలుసు. హల్లెలూయా. అసలు ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? గలతీ సంఘంలో, గలతీ పత్రికలో మనం చదివింది తెలుసా? పౌలు గారికి శరీర దౌర్బల్యం ఉంది. అంటే అస్వస్థతలు ఉన్నాయి, లోపట చాలా రోగాలు ఉన్నాయి, చాలా బలహీనతలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే, మన అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పౌలు గారికి ఆరోగ్యం అంతంత మాత్రాన ఉంది. విన్నారా? పౌలు గారికి శరీరం సహకరించట్లా, అంతంత మాత్రాన ఉంది. కానీ పౌలు నడిపించింది తెలుసా? కృప. పౌలు పరిచర్యను కొనసాగించింది తెలుసా? కృప. అడుగడుగున ఆటంకాలు, అడుగడుగున అవరోధాలు, అయిన వారు కాని వారి చేత తిరస్కరణ, ప్రతి విషయంలో పోరాటాలే, ప్రతి విషయంలో శత్రువులు పొంచి ఉన్నారు. కనీసం ఆయన వద్ద పరిచర్య చేసే వాళ్ళు తిమోతి, లూకా ఇలాంటి వాళ్ళు తప్ప ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా గాయాలు చేసి పాస్టర్ గారైన పౌలు గారిని అవసరానికి ఉపయోగించుకుని కష్టాలు వదిలేసి వెళ్ళిపోయిన వారే. అటువంటి బ్యాచ్ పౌలు గారి దగ్గర ఉన్నారు. ఒక 2-3 తప్ప ఇంకెవరో నమ్మకస్తులు కాదు. సమస్య వస్తే, కష్టం వస్తే పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, ఇంటికి రమ్మంటారు, అవసరం తీరిపోయిన తర్వాత వదిలిపెట్టేస్తారు కదా. ఆ గ్యాంగ్ ఉంది పౌలు గారి దగ్గర. అటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇటువంటి వారందరూ ఉండగా, ఇన్ని శ్రమలు ఉండగా, ఇన్ని కష్టాలు ఉండగా పరిచర్యని కొనసాగించాడు పౌలు. శత్రువులు ఎదుట, పోరాటాలు ఎదుట, అపవాదులు ఎదుట అపోస్తలుడైన పౌలు తన యాత్రను కొనసాగించాడు, తన యాత్రను ముగించాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. శరీర దౌర్బల్యం ఉన్న, అస్వస్థతలో ఉన్న, అనారోగ్యాలు ఉన్న పౌలు గారు నడిపించింది కృప. ఆ కృపే నిన్ను నడిపించబోతుంది. అల్లో చెప్పండి. మరొక మాట ఇదే పౌలు గారి గురించి వస్తే 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. 1 కొరింథీ 16:9. కొరింథీ సంఘంలో కూడా ఒక బాధ పంచుకుంటారు చూడండి. 1 కొరింథీ 16:9. అది అంటే ఎదురించేవారు అనేకులు ఉన్నారు. చాలండి. హల్లెలూయా. పౌలుని ఎదిరించేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒకలా, ఇద్దరా? చెప్పాలి. అనేకులు.
ఇది మూడో మాట. ఫస్ట్ మాట ఏంటిది? గొప్ప పర్వతం చదును భూమిగా మారాలి. రెండోది, నిన్ను చూసి నవ్విన వారు అందరూ కూడా ముక్క మీద వేలేసుకోవాలి. హల్లెలూయా. మూడోది, నిన్ను ఎదిరించేవారు ఎంతమంది ఉన్నారు? ఎదిరించేవారు అందరూ ఎదురు దేవుడిని నడిపిస్తాడు. మూడవ పాఠం. హల్లెలూయా. నేను ఎదిరించేవారు ఎంతమంది ఉన్నారు? నిన్ను తిరస్కరించేవారు ఎంతమంది ఉన్నారు? పౌలు గారి జీవితంలో ఆయనని ఎదిరించేవారు చాలా మంది ఉన్నారు. పరిచర్యలు కూడా చాలా మంది ఎదిరిస్తూ ఉంటారు. వాళ్ళు అసలు నేను పట్టించుకో, ఫోన్ కూడా చేయనా. హల్లెలూయా. వినేవాళ్ళు లోబడే వాళ్ళకే కదా పరిచర్య, వినేవాళ్ళు లోబడే వాళ్ళతో కదా కలిసి కట్టుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఎదిరించేవారుగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంట? దీనుడిగా మారాలి. దేవుని పనికి, దేవుని స్వరానికి అందుబాటులో ఉండాలి. మనం ఈరోజు మూడవ పాఠంలో దేవుడు చెప్తున్నాడు, నేను ఎదిరించేవారు ఎంతమంది ఉన్నారు? నీ మీదకి లేచేవారు ఎంతమంది ఉన్నారు? నీ మీదకి ఆయుధాలు పట్టుకుని ఎంతమంది లేచిన? వాళ్ళ అధికారంతో లేచిన, వాళ్ళ ధనముతో లేచిన ఎంతమంది నీ ముందు లేచిన నిన్ను ఎవడు కదపలేడు. ఎందుకని తెలుసా? నిన్ను పట్టుకున్న దేవుడు నీ మీదకి లేచిన అనేక శత్రువుల కంటే బలవంతుడు. హల్లెలూయా. చెప్పండి, నా దేవుడు నా శత్రువులందరికంటే బలవంతుడు. మరొకసారి చెప్పండి, నా దేవుడు నా శత్రువులందరికంటే బలవంతుడు. ఇదే చెప్తాడు దావీదు. గొల్యాతు దగ్గరికి వెళ్తాడు. గొల్యాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత గొల్యాతు ఏమంటాడు తెలుసా? నేను కుక్కను అనుకున్నావా? రాయి పెట్టుకుని వచ్చామంటే నన్ను చంపాలంటే కనీసం కత్తి ఉండాలి కదా, కనీసం బల్లిమన్ను ఉండాలి కదా. అది కాక ఇంక ఇశ్రాయేలులో పెద్దోళ్ళు ఎవరు లేరా? బాలుడు నువ్వు, చిన్నపిల్లడు నువ్వు వచ్చావేంటి అని అన్నాడు. నవ్వాడు దావీదును చూసి. హల్లెలూయా. రూపాన్ని చూసి నవ్వాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? వచ్చింది నేనే, కానీ యుద్ధం దేవుడిది. చెప్పండి, వచ్చింది నేనే, సమస్య నాదే, సమస్య ఇశ్రాయేలుదే, కానీ ఈ సమస్యలో యుద్ధం చేసేది యెహోవా. యుద్ధం యెహోవాది. హల్లెలూయా. చెప్పండి, యుద్ధం ఎవరిదే? యెహోవా. ఇప్పుడు చెప్పండి, సమస్య నాది, యుద్ధం యెహోవాది. చెప్పాలి, సమస్య నాది, యుద్ధం యెహోవాది. అందరు చెప్పండి, సమస్య, యుద్ధం, విజయం నాది. హల్లెలూయా. యుద్ధము నాది, కానీ యుద్ధం చేసేది దేవుడు, విజయం ఇచ్చేది దేవుడు. అంతే. వెళ్ళి గొల్యాతు ముందు నిలబడినప్పుడు దావీదు రూపాన్ని చూశాడు, దావీదు హైట్ని చూశాడు. దావీదు చేతిలో ఏం చూస్తే ఏం కనపడింది? ఏమీ లేవు అక్కడ. జేబులో నుంచి నున్నటి రాయి ఒకటి కనపడింది అంతే. ఆ బొడ్డిలో దిగేసుకున్న ఒడిసెలో ఒకటి కనపడింది అంతే. ఇంకేమీ లేవు. రాయితో కొట్టి చంపేదాం అనుకున్నాను నువ్వు. రాయినిసిరి ఛాయ్ అని రాయినిసిరి కుక్కని కొట్టినట్లు నేను కొడదాలనుకున్నా, నేను కుక్కలా కనపడతాను నేను అన్నాడు అంతే. గొల్యాతు ముందు దావీదు చాలా చిన్నవాడు, కానీ దావీదులో యుద్ధం చేసింది గొప్ప దేవుడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు దగ్గరికి దావీదు వెళ్ళినప్పుడు, ఏమండే వాడు సున్నతి లేనాడు, ఒక ఫిలిస్తీయుడు, వాడు దేవుని సమూహమును, దేవుని సైన్యమును తిరస్కరించడానికి వాడు ఏ పట్టాడని, మీరెందుకు అలా సైలెంట్ గా కూర్చున్నారు రాజుగారు, సార్ గారు అని చెప్పని అడిగితే సౌలు గారి దగ్గర సమాధానం లేదు. హల్లెలూయా. ఏం చెప్తాడో తెలుసా? గొల్యాతు ఇప్పటి నేటి లెక్కలను బట్టి చూస్తే 14 అడుగులు ఎత్తుగలిగినాడు. ఆ రోజుల్లో మన పితరులు కూడా ఇంచుమించు 10 అడుగులు, 9 అడుగులు, 8 అడుగులు, 7 అడుగులు ఉండేవాళ్ళు. రాను భూమిలో సారం తగ్గుతూ వచ్చింది, మనుషుల్లో బలం తగ్గుతూ వచ్చింది. హల్లెలూయా. పూర్వపు రోజుల్లో ఎకరము 60-70 బస్తాలు ఇచ్చేది. ఒక ఎకరం భూమి 60-70 బస్తాలు పండించేవాళ్ళు మన పూర్వీకులు, మన తాతలు. ఈ రోజున తిప్పి కొడితే 20-25 బస్తాలు అవ్వడానికి కూడా కష్టం. ఆ 20-25 బస్తాల ఫలం చూడాలంటే దాంట్లో పోలంతా ఏం చేయాలి? మెడిసిన్, ఆ ఫెర్టిలైజర్స్ వేయాలి, పెస్టిసైడ్స్ వేయాలి, ఫంగిసైడ్స్ వేయాలి. ఏది? తెగులు మందులు. హల్లెలూయా. చేతులు తెలియజేస్తాను. పురుగుల మందు పెస్టిసైడ్స్ కదా, ఫెర్టిలైజర్స్ ఎరువులు. హల్లెలూయా. ఫంగిసైడ్స్ అంటే ఆ తెగులు మందులు. హల్లెలూయా. ఇన్ని మందులు కొడితే కానీ ఫలానా ఆ రోజునేమి లేదు. అంటే భూమి రాను సారం తగ్గుతూ వచ్చారు. పూర్వపు రోజుల్లో కనీసం మనిషి 100 సంవత్సరాలు బతికేవాడు. రాను 60-70 సంవత్సరాలకి ఎమర్చబడింది మనిషి ఆయుష్. ఓకే, అంటే రాను దినాలు చెడ్డ దినాలుగా మారిపోతున్నాయి బైబిల్ చెప్పినట్టు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అప్పుడు సౌలు రాజు గారు అన్నారు, అయ్యా గొల్యాతు 14 అడుగులు ఎత్తున్నాడు, వాడు చేయి చూసావా? వాడి చేతిలో ఉన్న కత్తి చూసావా? ఎలా ఉన్నాడు? ఎలా ఎదుర్కొంటాం? ఎలా యుద్ధం చేస్తాం? ఎవరు ముందుకెళ్తలా?
సైన్యమే కదలినప్పుడు ఇంక నేనేం చేస్తాను అన్నాడు. ఏమనాలి రాజు? చెప్పండి, రాజు ఏమనాలి? ఎవరిని చూడాలి? గొల్యాతు. ఓకే, గొల్యాతుతో యుద్ధం చేయడానికి టీంని ఎలా ప్రిపేర్ చేయాలి? చెప్పండి, టీంని ఎలా ప్రిపేర్ చేయాలి? దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి కదా. గొల్యాతు ఎలాంటోడైనా, సైనికులారా అక్కడున్న సైన్యాధిపతిని పిలిచి, యుద్ధం చేసే టీం అంతా నిపుణులందరిని పిలిచి నిలబెట్టి దేవుని గురించి మాట్లాడాలి. గొల్యాతు మీద దేవుడు మనకు జయం ఇస్తాడు. శత్రువు ఎలాంటోడైనా మనకు వాగ్దానం ఉంది, దేవుడు ఉన్నాడు, మనం ఆయన ప్రజలం. ఎలా మాట్లాడాలి కదా. ఇలా మాట్లాడాడు సౌలు. అంటే రాజుగారైన సౌలు కూడా దేవుని మరిచిపోయాడు అక్కడ. అందుకనే వారి జీవితంలో దేవుడు లేడు కనుక, దేవుని మరిచిపోయారు కనుక గొల్యాతును చూసి వాళ్ళకి భయం కలిగింది. హల్లెలూయా. కానీ దావీదు అలా లేడు. దావీదు దేవునితో నింపబడి ఉన్నాడు, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. 7 మార్లు ప్రార్థన చేసే ప్రార్థనా పరుడు దావీదు, దేవుని ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా. అప్పుడు అన్నారు, సార్ మీకు ఇబ్బంది లేకపోతే, మీరందరూ దేవుని మరిచిపోయారు, మీరు చల్లారిపోయారు, కష్టాల్లో శ్రమల్లో దేవుని మరిచిపోయి ఆయన ప్రభావాన్ని మరిచిపోయారు. కానీ నేను అలా కాదు, మీరెవరు వెళ్ళకపోతే నేను వెళ్తానన్నాడు. సౌలు దగ్గర జరిగిన సంభాషణ ఇది. నేను వెళ్తానన్నాడు దావీదు. నువ్వు చాలా చిన్నోడు అయ్యా, ఎలా వెళ్తావు? అప్పుడు చెప్పాడు, నేను నా తండ్రి గొర్రెల మేపమని, గొర్రెల మంద నా తండ్రి నాకు అప్పగించినప్పుడు, సింహం గొర్రెను కరుచుకుని ఎత్తుకెళ్ళిపోతుంటే సింహం మీదకి వెళ్ళి గుద్ది దాన్ని గడ్డం పట్టుకు చీల్చి నా గొర్రె పిల్లని నేను కాపాడుకున్నాను. హల్లెలూయా. ఎలుగుబంటి వచ్చినప్పుడు ఎలుగుబంటిని చీల్చి నా తండ్రి నాకు అప్పగించిన మందని నేను కాపాడుకున్నాను. సింహాన్ని ఎలుగుబంటిని చీల్చాను, వీడు కూడా అంతే. హల్లెలూయా. సింహమును ఎలుగుబంటి నా చేతికి అప్పగించిన నా దేవుడే ఈ గొల్యాతును కూడా నా చేతికి అప్పగిస్తాడు. దావీదు మాట్లాడుతున్నప్పుడు ఆ పౌరుషాన్ని, ఆ రోషాన్ని అంచనా వేసి సౌలుకి కొద్దిగా విశ్వాసం కలిగి, ఏదో పని అయ్యేటట్లుంది, ఎవరో ఒకరు వెళ్ళాలి కదా, ఏమో ఈ బాలుని దేవుడు వాడుకుంటాడు, లోపల ఏమనుకున్నాడేమో తెలీదు, సరే కనీసం ఈ కత్తన్న తీసుకెళ్ళమన్నాడు. హల్లెలూయా. యుద్ధం నేను చేస్తే కత్తి కావాలి, యుద్ధం చేసేది నేను కదా, నా కత్తితో పని లేదని వచ్చేసాడు అంతే. హల్లెలూయా. గొల్యాతు ముందు నిలబడ్డాడు, బండ ముందు నిలబడ్డాడు, పర్వతం ముందు నిలబడ్డాడు, సమస్య ముందు నిలబడ్డాడు, ఆటంకం ముందు నిలబడ్డాడు. ఆ ఆటంకాన్ని దేవుడు పడగొట్టాడు, ఆ బండని దేవుడు పడగొట్టాడు, ఆ సమస్యను దేవుడు పడగొట్టాడు. చేతిలో కత్తి లేదు, శత్రువు వరలో ఉన్న కత్తిని చేసి ఏక నరికేసింది. హల్లెలూయా. చచ్చిపోయారు చేశారు చాలా. హల్లెలూయా. దేనికి భయపడుతున్నాం? దేవునికి భయపడాలి. క్రైస్తవులు భయపడాల్సింది 3 విషయాలు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, దేవునికి భయపడాలి. 2, పాపానికి మనం భయపడాలి. భయపడి పాపము చేయకూడదు అని వాక్యం చెప్తుంది. పాపానికి భయపడాలి. దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడున్న, ఏ పట్టణంలో ఉన్న, ఏ ప్రాంతంలో దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలి. ఈ భయం లేకుండా ఇష్టానుసారంగా మనం పాపం చేస్తే ఆ మూల్యం మనం ఖచ్చితంగా చెల్లించాలి. హల్లెలూయా. చెల్లిద్దలు చెప్పండి. 3వది మన మనస్సాక్షికి భయపడాలి. చెప్పండి. 1 దేవునికి భయపడాలి, 2 పాపానికి భయపడాలి, 3 మనస్సాక్షికి భయపడాలి. మనస్సాక్షి ఎప్పుడు మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మనస్సాక్షి ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం వినాలి. ఈ మనస్సాక్షిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ మనస్సాక్షిలో నుంచి ఆలోచన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. మనస్సాక్షిని ఎదిరిస్తే ఆత్మ భ్రష్టులవుతాం. మనస్సాక్షి చచ్చిపోతే, మనస్సాక్షిని ఎదిరిస్తే, మనస్సాక్షి యొక్క మాట మనం వినకపోతే అది చెప్పి అది బండగా మారిపోతుంది. ఇక నువ్వు ఎంత పాపం చేశాను, ఎన్ని సినిమాలు నాటకం చూసినా, ఇక ఎలాంటి దారుణమైన స్థితిలో ఉన్నా, ఎలాంటి గద్దింపు వాక్యం నీ జీవితంలోకి వచ్చినప్పుడు అది క్రియ చేయలేదు. ఎందుకంటే భ్రష్టుడిగా మారిపోతాం. అందుకే ఈరోజు అలాంటి బండ బారిన హృదయాలను దేవుడు ఈరోజు పగలగొట్టుగా. ఆమేన్. దేవుని వాక్యము మీ హృదయంలో క్రియ చేయుగాక. చెడిపోయిన విశ్వాసం మరలా స్థిరపరచబడుగాక. పోయిన పరిశుద్ధత మరలా వచ్చునుగాక. పోగొట్టుకున్న అభిషేకం మరలా దేవుడు ఇచ్చునుగాక. పోయిన కృప మరలా మన జీవితంలో తిరిగి వచ్చుగాక. యేసు నామములో ఇది సాధ్యం. దేవుడు ఇంకా కృప చూపుతూనే ఉన్నాడు. వికటాన్ని చూపాలని నీ బ్రతుకులు దేవుడు కృప ఉన్నాయి. ఈరోజు నా మాటలు ముగిస్తున్నాను. నీ బ్రతుకులు ఉన్న బండ ఏంటది? నీ జీవితంలో పర్వతం ఏది? దేవుడు దాన్ని పడగొట్టడానికి దేవుడు నేను వాడుకోబోతున్నాడు. అందరు లేచి నిలబడతారు.